దేవుని బిడ్డలారా, దేవుని సమూహమా, మీ హృదయ తలంపుల ఆలోచనలో పుష్పించి ఆరాధించి అనుసరించే శక్తి గల దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. నా స్వరం ఎత్తుచున్నాను, ఆ మాట వినుడి. అదిగో పనుల మీద చూడండి, ఆ రాళ్ళన్నీ కుప్పగా ఒక దగ్గర చేరి అవి దేవుని ఆరాధించినట్లుగా ఆ గొప్ప మహిమ కలిగినటువంటి ఆ స్థానం చూడండి. అన్ని రాళ్ళు ఒకదానికి ఒకదాన్ని పక్కన కూర్చొని అవి ఎంతగా ఆనందిస్తున్నాయో, దేవుని ఆరాధిస్తున్నాయి. మనం కూడా అందరం కలిసి ఆనందించే ఐక్యత కలిగిన స్వభావం కలిగిన వారమే. అందరూ కలిసి సహోదరులు ఐక్యత కలిగి నివాసించుట ఎంత మేలో. అయినా కృప ఆరాధించినప్పుడు అందరూ ఐక్యపరిచి ఆరాధించగలిగినటువంటి ఆరాధన నీ హృదయాల్లో కావాలి. మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించు, మనసారా దేవుని ఆరాధించు, ఆత్మతో సత్యముతో ఆరాధించు. జీవం గల దేవుడు నీలోకి వచ్చి ఆయన కార్యం చేయబోతున్నాడు. నీ హృదయం మార్చుకుంటావా? నీ తలంపులు మార్చుకుంటావా? నువ్వు ఎక్కడో ఏదో అయిపోవాలనుకుంటున్నావు, ఏదో చేయాలనుకుంటున్నావు. ఏది చేయడానికి దేవుడు నీకు అవకాశం ఇవ్వలేదు. ఆయన నిన్ను ప్రకాశవంతమైన వెలుగుతో నిన్ను నింపాలని ఆశపడుతున్నాడు. నిన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను పలకరించిన దేవుడు నీతో ఉండబోతున్నాడు. హృదయాన్ని తెరువు, దేవునికి అప్పగించు. నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళబోతున్నాడు.